4 ఏళ్ల క్రితం మిడిల్ క్లాస్ లో ఉన్నవాడు ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్. లోయర్ క్లాస్ లో ఉన్నవాడు అన్నానికి అలమటిస్తున్నాడు. జీతానికి పనిచేసేవాడు కూడా 2వ వారం అప్పు చేయకుండా ముందుకెళ్లలేడు. 65 రూపాయల పప్పు 150 రూపాయలు, 120కి అమ్మిన నూనె ఇప్పుడు 320, 20 రూపాయల వాటర్ క్యాన్ ఇప్పుడు 40, గ్రాము 2700 ఉన్న బంగారం ఇప్పుడు 10,000 దాటి జెట్ వేగంతో ముందరికెళ్తుంది. 50 రూపాయలకి హెయిర్ కట్ చేసేవాడు ఇప్పుడు 130 రూపాయలకి తక్కువ బొచ్చు కూడా కట్ చేయడు. ఒక గరిటె పిండితో వేసుకునే దోశకు కూడా మనం 15 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఊరికే కాదు, ఈ దేశాన్ని సరిగ్గా నడిపించడానికి ప్రతిరోజు మనం 68,000 కోట్ల ట్యాక్స్ కడుతున్నాం. ఫలితంగా మనకేం దక్కింది? ఈ దేశంలో 4 ఏళ్ల క్రితం 100 కోట్లు ఆస్తున్నవాడు ఇప్పుడు 10,000 కోట్లు సంపాదించాడు. ఇదంతా మీ కళ్ల ముందరే ఇలా జరిగింది. ఎవరెవరు దీనికోసం పనిచేశారు, ఎవరు ఎవరికి ఏమేమి ఇచ్చారు, అందులో ఎవరికి ఎంత లాభం? మనం హెల్మెట్ పెట్టుకోలేదంటే ప్రతి సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపి ఎండలో అరగంట నిలబెట్టి కేసు పెట్టడం తెలుసు. కానీ ప్రజల సొమ్ము కొన్ని లక్షల కోట్లు దోచుకున్న వాణ్ణి ఎందుకని ఎవరు అడగరు? సావు దగ్గర పడుతుంటే పెన్షన్ ఎందుకని అమాయకులైన వృద్ధులను ప్రశ్నించడం తెలుసు. కానీ 15 లక్షల కోట్లు ధనవంతులకు 4 రోజులు అప్పుగా ఇచ్చి తిరిగి అడగడం తెలీదు. చనిపోయిన వారికి ఆపరేషన్ చేసినట్టు, డిశ్చార్జ్ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు లెక్కలు చూపించొచ్చు. కానీ పాలధార 2 3 పెరిగిన దాన్ని అదుపు చేయలేరు. 36 రూపాయలు ఇచ్చి పాలనే పేరుతో తెల్ల రంగు పౌడర్ ని తాగుతున్నాం. 4 నెలలుగా నన్ను తిప్పుతున్నారు. మీరు బాగుపడతారా? నాశనం అయిపోతారు. ఇది వినండి సార్, లీటర్ పెట్రోల్ లో 1/2 లీటర్ లెమన్ జ్యూస్ లా తెల్లగా ఉంది సార్. ఇది పెట్రోల్. అది పెట్రోల్ కల్తీ చేస్తే 7 సంవత్సరాలు జైల్లో పెడతారని చట్టం ఉందిగా. దాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు సార్? చుట్టూ ఉన్న దేశాలను చూడండి, 80 రూపాయలకి తక్కువ అమ్ముతున్నారు. జేడీకి 18, సెంట్రల్ కి 23, డీలర్ కమిషన్ 5 రూపాయలు, రోడ్డు రేట్ అమ్మి దోచుకుంటున్నారు. ఇవన్నీ చాదరి కలిసి ఉంటాయి. దీనికి సంబంధం ఎవరు చెప్పారు? లెట్ మీ క్లియర్ దిస్. పెట్రోల్ బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ ని మీరు తప్పు పట్టకూడదు. రోజులుగా బెడ్ కూడా ఇవ్వకుండా నేల మీద పడుకోబెట్టి చంపేశారు. డబ్బులు ఇస్తేనే బెడ్ అంట. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే 1,00,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? 4 నెలల్లో పనిచేస్తే గానీ 1000-2000 రావట్లేదు. 10 నెలల్లో పనిచేస్తే గానీ పూట గడవదు. మనం ఏం చేయగలం? చూడండి, కార్ లో వచ్చే వాళ్ళు కూడా రీఫైండ్ వాళ్ళే కొంటున్నారు. ఇప్పుడు ఫ్లైట్ లో తిరిగే వాళ్ళే నూలు కొంటున్నారు. కిరాణా మొత్తానికి నెలకు 2,000 ఖర్చు పెట్టి కుటుంబం నూరుకే 1,500 ఎలా ఖర్చు పెట్టాలి మీరే చెప్పండి. ఆల్రెడీ నా సంపాదనలో టీడీఎస్ అది ఇదని కొంత కట్ చేసే ఇస్తున్నాడు. సరే, మిగతా డబ్బైనా ఏటీఎం లో తీసుకుందామంటే విత్డ్రా కూడా ఒక ట్యాక్స్ వేస్తున్నారు. నా అకౌంట్ లో 10,000కి ₹1 తగ్గింది అనుకోండి, వెంటనే మెసేజ్ వస్తుంది 610 ఫైన్ డిటెక్టెడ్ అయింది. నెలకోసారి కొత్త టోల్ బోట్లు పెడుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ లో కంటికి కనపడకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇదంతా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి? ఇదిగో ఈ రోడ్ ఉంది, దాంతోనే కదా వేస్తున్నారు. బంగారంతో ఏం వేయలేదుగా. ఈ డబ్బులు ఈ దేశంలో ఉన్న సమస్య అర్హత లేనడు ఆశపడతామే. కారు కొనే అర్హత ఉంటే కారు కొనుక్కో, ఇల్లు కట్టే అర్హత ఉంటే ఇల్లు కట్టుకో. అర్హత ఉన్నోడు ట్యాక్స్ కట్టండి, అర్హత లేనోడు తడిగుట్టేసుకుని ఇంట్లో పడుకోండి. తీసుకుంటేనే కదా వరి. ఎందుకు తీసుకుంటాం? అన్యాయం, ఇది చాలా అన్యాయం. నా పొలాన్ని కొంచెం స్టేట్ గవర్నమెంట్ కబ్జా చేసింది, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. స్థలం విలువలో 10% కూడా ఇవ్వటం లేదు.